బాసర ఉపాలయం చోరీ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. వేదవ్యాస గుహ నుంచి బాసర ఊళ్ళోకి వెళ్లింది డాగ్ స్క్వాడ్. మహాకాళి ఆలయం తలుపులపై వేలి ముద్రలు కూడా సేకరించింది క్లూస్ టీమ్. రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. చోరీకి గురైన వెండి కిరీటం బరువు 1 కేజీ 200 గ్రాములుంటుందని ఈవో చెప్తున్నారు. దొంగలెత్తికెళ్లిపోయిన హుండీలో కూడా భారీగానే కానుకలు ఉండొచ్చని ఒక అంచనా. సీసీ ఫుటేజ్ లో కనిపించిన 2 దొంగల కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. గుడిలో దొంగతనం ఘటన కారణంగా ఇవాళ హుండీ లెక్కింపుని వాయిదా వేశారు అధికారులు. బాసర ఆలయంలో చోరీ ఘటనపై ఎమ్మెల్యే రామారావు పటేల్ సైతం ఆరా తీశారు. ఆలయ సెక్యూరిటీపై ఈవో అంజనాదేవ్తో మాట్లాడారు ఎమ్మెల్యే. పోలీసులు క్లూస్ సేకరించిన తర్వాత ఆలయంలో సంప్రోక్షణ చేశారు. కిరీటం లేకపోయినా కూడా యథావిధిగా ఇవాళ మహాకాళి అమ్మవారి దర్శనాలైతే కొనసాగుతున్నాయి. మహాకాళి ఆలయంలో చోరీకొచ్చిన దొంగలు అమ్మవారి బంగారు ముక్కు పుడక, పుస్తలు మాత్రం ముట్టుకోలేదు. హుండీ మొత్తం ఖాళీ చేసి ఒక 15 రూపాయలు మాత్రం అందులో వదిలేశారు. ప్రతిరోజు ఆలయం ప్రధాన గేట్ సహా అన్ని కూడా అర్ధరాత్రి కల్లా క్లోజ్ చేసేస్తారు. తెల్లవారుజామున పూజారులు అభిషేకం చేసేందుకు వచ్చినప్పుడు తెరుస్తారు. ఈ గ్యాప్ లోనే చోరీకి ప్లాన్ చేశారు దొంగలు. ఉత్తర ద్వారం వైపు నుంచి మొదటి అంతస్తులోకి వెళ్లి అక్కడ ఉపాలయంలో ఉన్న మహాకాళి అమ్మవారి వెండి కిరీటాన్ని, హుండీని ఎత్తుకెళ్లిపోయారు. సో మహాకాళి ఆలయంలో నిన్నటికి ఇవాళకి ఆ తేడాను మనం గమనించవచ్చు. అమ్మవారికి నిన్న ఉన్న కిరీటం ఈ రోజు లేదు. అయినప్పటికీ యథావిధిగా మహాకాళి అమ్మవారి పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి నరేష్ మనకి మరింత సమాచారం అందిస్తారు. నరేష్, ఆలయంలో సెక్యూరిటీ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అర్ధరాత్రి క్లోజ్ చేస్తారు, మళ్ళీ తెల్లవారుజామున ఓపెన్ చేస్తారు. చాలా తక్కువ గంటల వ్యవధిలోనే ఈ చోరీ జరిగిందంటే ఇంటి దొంగల హస్తం ఏమన్నా ఉందా అన్న కోణంలో కూడా పోలీసుల ఎంక్వైరీ జరుగుతోందా? ఎగ్జాక్ట్లీ బాసర అమ్మవారి ఆలయానికి సంబంధించి ఉపాలయంగా కొనసాగుతున్న మహాకాళి అమ్మవారి ఆలయంలో గర్భగుడిలోని ఉండి మాయమైంది. కిరీటాన్ని కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగలు ఈ పని చేసినట్టుగా సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఉన్న కారణంగా ఈ ఇద్దరు రెక్కి నిర్వహించి ఈ ఘటనకు పాల్పడ్డారా, లేకపోతే అంత క్లారిటీగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో భద్రతా వలయాన్ని ఛేదించుకొని సెక్యూరిటీకి సంబంధించి 6 హోంగార్డులు విధుల్లో ఉన్నారు. ప్రధాన ఆలయ ద్వారానికి వద్ద 2 కాపలా ఉన్న పరిస్థితి. ఈ ప్రధాన ఆలయాన్ని కాకుండా ఉత్తర ద్వార ముఖంగా గోశాలపై నుంచి వేదవ్యాస గుహకు సంబంధించిన గుట్టపై నుంచి ఆ లోపలికి ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్ కీలకమైన ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో రైలు రాకపోకలు కొనసాగే నేపథ్యంలో బాసర ఆలయానికి కుతవేడు దూరంలోనే సరిహద్దు మహారాష్ట్ర ఉండడంతో మహారాష్ట్రకు సంబంధించిన దొంగలై ఉంటారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంటి దొంగలకు సంబంధించిన పాత్ర ఎంతవరకు ఉందనేది కూడా బయటకు రావాల్సి ఉంది. పక్కాగా స్కెచ్ వేసి 12 గంటల ప్రాంతంలో కేవలం 15-20 నిమిషాల్లోనే ఈ చోరీని మొత్తం పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. వేదవ్యాస గుహకు సంబంధించిన ప్రాంతం నుండి, గుట్టల ప్రాంతం నుండి మొదటి అంతస్తులోకి వచ్చిన దొంగలు సీసీ కెమెరాలకు ఇక్కడ కంటపడకుండా వేదవ్యాస ఆలయానికి, మహాకాళి అమ్మవారి ఆలయానికి మధ్యలో ఉన్న 3 కెమెరాలకు వస్త్రాలను కప్పేశారు. అయినా కూడా ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలో విజువల్స్ క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఎస్పీ జానకి శర్మిల రంగంలోకి దిగి పోలీసులతో, క్లూస్ టీమ్ తో కీలక ఆధారాలను అయితే సేకరిస్తున్నారు. మరోవైపు సంప్రోక్షణ కూడా చేశారు. ఆలయంలో దొంగలు పడ్డ నేపథ్యంలో అమ్మవారి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి యథావిధిగా భక్తుల దర్శనాలు చేస్తున్నారు. హుండీలో మాత్రము సెంటిమెంట్ పాలయ్యారని చెప్పొచ్చు. దొంగలు 15 రూపాయలు వదిలి వెళ్లారు. అమ్మవారికి సంబంధించిన ముక్కు పుడక, బంగారు నగలను మాత్రం ముట్టుకోలేదు. కిరీటాన్ని మాత్రం ఎత్తుకెళ్లిన పరిస్థితి. ఇందులో ఈ దొంగల పాత్ర, దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఇంటి దొంగల సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయని మాత్రం కీలక ఆధారాలు రావాల్సి ఉంది. రైట్ నరేష్, సో ఆలయంలో దొంగతనం తర్వాత సంప్రోక్షణ చేశారు అయ్యవార్లు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మహాకాళి ఆలయంలో పూజాది కార్యక్రమాలు మొదలయ్యాయి.
కావచ్చు 15 రూపాయలని 15 రూపాయలని